హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. అక్బర్ చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామభక్తుడు ఉండేవాడు. ఆయన రోజు సమీప గ్రామానికి వెళ్ళి అక్కడ వాల్మీకి రామాయణం చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, కవి, మహాభక్తుడును. అందువల్ల పురాణం చెప్తుంటే గ్రామస్తులందరికీ రామాయణం కళ్ళకి కట్టినట్లు ఉండేది. ఆ వినటానికి వచ్చిన వాళ్ళల్లో ముసలి బ్రహ్మచారి ఒక ఆయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు. ఆయన చాలని చిరుగుల అంగవస్త్రంతో వచ్చి కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు. తులసీదాసు అందరికీ వినపడేటట్లు కంఠం ఎత్తి శ్లోకాలు చదివి అర్థం చెబుతూ ఉంటే మాటి మాటికి గొంతు తడి ఆరిపోయేది. అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి దాహం తీర్చుకోండి బాబు అని అంటూ ఉండేవాడు. రోజు రాత్రి పురాణం అయిపోవటంతోనే తులసీదాసు తన రామాయణం పుస్తకం చెంబు పుచ్చుకొని హస్తినాపురం వచ్చేస్తూ చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావి చెట్టు మొదట్లో పోసి పోతూ ఉండటం మామూలు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్లు పోసి తన దారిన పోతుంటే అబ్బాయి ఆగు అని ఎవరో అన్నట్టు వినిపించింది. మనిషి సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు పిలుస్తున్నారు అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడిపోయేసరికి బ్రహ్మరాక్షసుడొకడు చెట్టు దిగి వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. వానిని చూసి తులసీదాసు భయపడేసరికి, నన్ను చూసి నీవేం భయపడకు, నేను నీకమల్లే ఒక పండితుణ్ణే. అయితే దుర్మార్గంగా ప్రవర్తించి సాధుజనుల్ని హింసించడం వల్ల ఈ ఘోర రూపం వచ్చింది. సరే, నా కథకేమిలే, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. తులసీదాసు ఆశ్చర్యముతో, అయ్యా, ఎంత మాట, నాకే వరము వద్దు, కానీ నా మీద మీకీ దయ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు. దయ ఊరికే పుట్టుకురాలేదోయ్. దాహంతో పీక వెండిపోతూ ఉన్నా నాకు రోజు నువ్వు ఇన్ని నీళ్లు పోసిపోతున్నావు. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలనిపించి వరమిస్తున్నాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. అందుకు తులసీదాసు, మహాత్మా, నాకు ఏ కోరిక లేదు. నేను రామభక్తుణ్ణి. చిరకాలమై రామాయణం పురాణము చెబుతూ రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను. కానీ ఇంకా ఆ శ్రీరాముని దర్శనం కాలేదు. ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు, అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు. బ్రహ్మరాక్షసుడికి కాసేపటి వరకు నోట మాట రాలేదు. అబ్బాయి, నీ వంటి మహాభక్తుడు కోరదగిన వరమే ఇది, కానీ ఆ వరం సిద్ధింపజేసే శక్తి నాకు లేదు. అంత మాత్రాన నిరుత్సాహపడకు. నేను నీకు రామదర్శనం చేయించలేకపోయినా చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను. ఆయన్ని నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు సుమా అన్నాడు. ఎవరు బాబు ఆయన అని ఆత్రమతో అడిగాడు తులసీదాసు. నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజు భక్తి శ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం? రామభక్తాగ్రేసురుడైన హనుమంతుడే ఆయన అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. ఈ మాట వినటంతోటే తులసీదాసు బ్రహ్మానందభరితుడై ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోర రూపం పోయి దివ్యమైన తేజస్తో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు. మహాత్మా, నీ సొరిసి వల్ల నా పూర్వరూపం వచ్చింది నాకు. నేనెంత అదృష్టవంతుణ్ణి, నీ మేలు ఎన్నటికీ మరువను. కొద్ది కాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది. నాకు సెలవియ్యి అని వేణోళ్ల స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు. మరనాడు తులసీదాసు పురాణం చెబుతున్న ధ్యాసంతా మామూలుగా వచ్చి కూర్చొని వింటున్న ఆ వృద్ధ బ్రహ్మచారి మీదే ఉంది. త్వరగా ముగించేశాడు. ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు. ముసలి బ్రహ్మచారి కూడా పోబోతూ, ఏం దాసు, రాజకార్యం ఏదైనా వచ్చిందా? ముందుగా ముగించేశావు ఇవాళ అని అడిగాడు. తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై, అన్న, రాజకార్యమే ఉంది,
నీకు నాకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి. నీ నిత్య దర్శనముతో ఇన్నాళ్ళు నన్ను కటాక్షించావు. నువ్వెంత చెబితే అంత రాముడికి. ఆయన్ని నాకు చూపించు అని పరిపరి విధాలా వేడుకున్నాడు. ఆంజనేయుడు చిరునవ్వుతో, ఏ వేషం వేసినా నా సంగతి నీకు తెలిసిపోయిందే అనుకొని, సరే వెళ్ళు, స్వామి దర్శనం అవుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేటప్పటికీ చిన్న కునుకు వచ్చింది. ఆ కునుకులో ఒక కల వచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహా ప్రత్యక్షమయ్యాడు. తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది. అలా ఎంతసేపు నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని, ఏమోయ్, ఇంకా నేను వెళ్ళవచ్చునా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సీతాదేవి, ఏమండి, ఇతనితో మనము చెప్పదలుచుకున్న మాట మర్చిపోయినట్టున్నారే అని జ్ఞాపకం చేసింది. ఏమిటి సెలవు తల్లి అని ఆత్రముతో అడిగాడు తులసీదాసు. అందుకు సీతాదేవి, తులసీదాసు, వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది. ఆ భాష ఇప్పుడు అందరికీ అర్థం కావటం లేదు. కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం అని అనటం, ఆ దంపతులు అదృశ్యం కావటం, తులసీదాసుకు మెలకువ రావటం ఒక మాటగా జరిగినాయి. సీతారాముల ఆజ్ఞ తలదాల్చి తులసీదాసు వెంటనే తాటాకులు గంటము తెచ్చి హిందీ భాషలో రామాయణం రాయటం మొదలుపెట్టాడు. రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు. కాశీలో గొప్ప గొప్ప పండితులెందరో ఉన్నారు. వాళ్లతోటి స్నేహం చేసి తను రాసినంత వరకు ఏ రోజుకు ఆ రోజు చూపెట్టేవాడు. కొందరు ఇలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసు, ధన్యుడివోయ్ అని మెచ్చుకున్నారు. మరికొందరు రామాయణం సంస్కృతంలోనే ఉండాలి కానీ మరొక భాషలో రాస్తే అపవిత్రమైపోతుంది అంటూ దూషించారు. ఏమైతేనేం తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దిశ దిశలా ఇట్టే వ్యాపించినాయి. ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది. ఆయన తన వ్రాత ధోరణిలో ఉండి, దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభి వృద్ధిరస్తు అని ఆమెని దీవించి మళ్ళీ తన మానాన తను రాసుకుంటున్నాడు. ఆమె సంతోషించటానికి బదులు ఎక్కి ఎక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆయన వంచిన తల ఎత్తి, ఏమిటి తల్లి, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆమె, స్వామి, నా భర్త ఈ ఉదయమే మరణించాడు. శవాన్ని గంగా ఒడ్డుకు తీసుకెళ్లారు. నేను ఆయనతో సహగమనం చేయడానికి ఎడుతూ మహాత్ములైన మీకు నమస్కరించి పోదామని ఇలా వచ్చాను అంది. ఆయన నిర్ఘాంతపోయాడు. తల్లి, శ్రీరామచంద్రుడే నా నోటి వెంట అలా పలికించాడు కనుక నీవు అదృష్టవంతురాలు అన్నమాట. రాముడెన్నడు ఆడి తప్పలేదు. నా నోట ఆయన పలికించిన ఈ మాటలు కూడా అబద్ధం కావడానికి వీలు లేదు. నీవు గంగ ఒడ్డుకు పోయి శవాన్ని ఇక్కడికి రప్పించు చూద్దామన్నాడు. ఆమె గబగబా పరిగెత్తుకెళ్ళి భర్త శవాన్ని ఎంటబెట్టుకొచ్చింది. తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి, స్వామి, బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడవు, నీకు అసాధ్యమేమున్నది? ఈయనను పునర్జీవితను చేసి నా మాట నిలబెట్టు తండ్రి అంటూ ప్రార్థించాడు. అతడలా ప్రార్థించుతూ ఉండగానే ఆ శవం నిద్రలో నుంచి మేలుకున్న వాడికి మళ్ళీ లేచి కూర్చునేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందముతో పరిపరి విధాల తులసీదాసుకు కృతజ్ఞత కనబరుస్తూ వెళ్ళిపోయింది. ఈ సంగతి అక్బర్ చక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల ఎదుట తులసీదాసు మహాత్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు. తులసీదాస్ అంటే గిట్టని ఆ పండితులు, ప్రభు, ఆయనకు మహత్యం లేదు, ఏమీ లేదు, అంతా ఒత్తది. పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు. దీనివల్ల దేశానికి ఏం ఉపద్రవం వస్తుందో ఏమో అంటూ అసూయ ఎల్లగక్కారు. వెంటనే పాదుషా తులసీదాసుని రప్పించి, ఏమిటయ్యా నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావట, చచ్చిన వాణ్ణి బ్రతికించావట, నిజమేనా అని గద్దించి అడిగాడు.
తులసీదాసు అయ్యా నేను కాదు, శ్రీరామచంద్రుడే బతికించాడు అన్నాడు. శ్రీరామచంద్రుడా ఏడి, అతన్ని నాకు చూపించు. చూపలేక బోటకపు మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తాను సుమా అని బెదిరించాడు పాదుషా. తులసీదాసు ఏమో చెప్పబోతుంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి ఆ రామచంద్రుడెవరో నాకు చూపే వరకు ఇతనిని ఎక్కడికి కదలనివ్వవద్దు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. కాసేపటికి వృద్ధ బ్రహ్మచారి వేషములో హనుమంతుడు అక్కడికి వచ్చి కూడా తెచ్చిన తాటాకులు గంటం ఆయనకిచ్చి, దాసు నువ్వేం బాధపడక నీ రామాయణం రాసుకుంటూ కూర్చో, పాదుషా పని నేను చూస్తాలే అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా పాదుషా పట్టణమంతా ఎక్కడ చూసినా కోతులతోటి కొండముచ్చులతోటి నిండిపోయింది. ఏ ఇంటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు. ఏ చెట్టును చూసినా ఒక కాయ కూడా మిగల్లేదు. వీధులమ్మట వెళ్ళే వాళ్ళని ఒక్కొక్కళ్ళని పట్టుకొని పీకి వదిలిపెట్టాయి కోతులు. ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనీయక ఎత్తుకుపోయాయి. ఎక్కడ నలుగురు చేరినా వాళ్ళ మీద ఏ కొండముచ్చో దబీమని ఉరికి హడలగొట్టేది. ఆనాడు ఉదయం పాదుషా అంతఃపురంలో కోతులు 4 మహావానరాలు వచ్చి ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి దొడ్లో పడవేశాయి. ఆయనకి మెలకు వచ్చి చూసుకునేటప్పటికి ఏముంది, ఎక్కడ చూసినా కోతులమయమే, ఎవరిని చూసినా రక్కుతున్నయ్యి రక్తమే. ఏమిటి వింత అని వాకపు చేసేసరికి మంత్రి వచ్చి, ప్రభు సాధురూపుడైన తులసీదాసుని నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతుల మోకని పంపాడేమో అని నాకు తోస్తుంది అని అన్నాడు. అక్బర్ చక్రవర్తి ఏకాయికిన తులసీదాసు ఉన్న చోటుకు వెళ్ళి, మహాత్మా నా వల్ల అపరాధం జరిగింది, ఈ కోతుల్ని ఎక్కడి నుంచి రప్పించావో అక్కడికి పంపేయి అని పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు. తులసీదాస్కు కోతులు వచ్చాయన సంగతే తెలీదు. ఏమంటే ఆయన తన వ్రాత ధోరణిలో ఉన్నాడు. అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు. కోతులేమిటి అంటూ ఆయన బయటకొచ్చి చూసేటప్పటికి వానరసేన అంతా బుద్ధిమంతులకు మళ్ళీ తలలు వంచుకొని కూర్చొని ఉంది. ఆనందభరితుడైన తులసీదాసు అక్బరుతో, ప్రభు నీవెంత అదృష్టవంతుడివయ్యా, శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతుంది. వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి. శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు 72 ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక్కటే వచ్చింది. ఆ 72 వచ్చిన పిమ్మట శ్రీరాములు వారు సీతాదేవి, లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని, హనుమంతుణ్ణి, సుగ్రీవ విభీషణుల్ని వెంటబెట్టుకుని వస్తారు. ఏ చక్రవర్తికి పట్టని అదృష్టం పట్టింది నీకు అంటూ పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామ దర్శనం కలగబోతుందన్న సంతోషంతో పొంగిపోయాడు. అక్బర్ మాత్రం హడలిపోయాడు. ఒక్క సేన వల్లని ఇంత అల్లకల్లోలం జరిగిందే. మిగతా 71 వానరసేనలు వస్తే ఇంకేమైనా ఉందా అని ఆయన భయం. పాదుషా తులసీదాసు కాళ్ళ మీద పడి, మహాత్మా ఆ సేనలు వద్దు, రాముడు రావద్దు, ఈ కోతుల్ని పొమ్మను, నీకు పుణ్యం ఉంటుంది అని గోలపెట్టాడు. తులసీదాసు హనుమంతుణ్ణి తెలుసుకునేసరికి కోతులు కొండముచ్చులు ఎక్కడవక్కడ మాయమైనాయి. పాదుషా నాటి నుంచి సాధువుల్ని బాధించకూడదని నిశ్చయించుకొని తులసీదాసుని అనేక విధాలా సత్కరించి సురక్షితంగా మళ్ళీ కాశీ పంపేశాడు. మరికొంతకాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తి చేసి జన్మ చాలించి శ్రీరామునిలో ఐక్యమయ్యాడు. ఆయన దేశానికి అర్పించి వెళ్ళిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది.